Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. లిక్కర్ స్కామ్లో సిట్ ఈరోజు మరొక ఛార్జ్ షీటు దాఖలు చేయబోతోంది. గతంలో దాఖలు చేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో చాలా పేర్లు ప్రస్తావించబడలేదు, చాలా రకమైన అంశాలను కూడా ఏది ప్రస్తావించబడలేదు. కాకపోతే అది ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కాబట్టి ఈ రోజున మరొక ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. మరి దీంతో పాటుగా అదనపు ఛార్జ్ షీటు మరికొన్ని రోజుల్లోనూ దాఖలు చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయనేది కూడా బయటకు వస్తున్న వార్త. మరి ఈ ఛార్జ్ షీట్లో కీలకమైన వ్యక్తుల పేర్లు ఉండబోతున్నాయి. కీలకంగా వ్యవహరించిన వాళ్ళందరూ ఏ వ్యవహార శైలిలో, ఏ మోడస్ ఆపరండిలో వ్యవహారం మొత్తం నడిపారో అది కూడా ఇందులో ఉండబోతోంది. ఇందులో వైఎస్ భారతీ రెడ్డి పేరు కూడా ఉండే అవకాశం ఉంది అని కొన్ని మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం ఎంతుంది? నిజంగానే ఇందులో భారతీ రెడ్డి పేరు ఉదహరించబడుతుందా? భారతీ సిమెంట్స్లో దొరికిన ఆధారాలు ఏమైనా ఇందులో పొందుపరిచే అవకాశాలు ఉన్నాయా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక ఈ రోజున సిట్ దాఖలు చేయబోయే ఈ ఛార్జ్ షీట్లో కీలకమైన పేర్లు ఉండబోతున్నాయి. ఎందుకంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో ఈ గోవిందప్ప బాలాజీలు కానీ, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళ పేర్లు ఏవి ఉదహరించబడలేదు. కాకపోతే ఆ ఛార్జ్ షీట్, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా కొన్ని అరెస్టులు జరిగాయి. చాలా వ్యవహారాలు, చాలా భారతీ సిమెంట్స్ లాంటి కంపెనీల్లో ఆఫీసుల్లో కూడా ఈ ఎంక్వైరీ చేయటం కానీ, అక్కడ సర్చింగ్ ఆపరేషన్లు చేపట్టడం కానీ సిట్ చేసింది. అందులో బయటపడ్డ కీలకమైన ఆధారాలు ఈ ఛార్జ్ షీట్లో ఉండబోతున్నాయి. కాబట్టి ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అని గతంలో ఉదహరించినప్పటికీ ఈసారి ఈ జగన్మోహన్ రెడ్డి పేరుతో పాటుగా భారతీ రెడ్డి పేరు కూడా ఉండే అవకాశం ఉందని చాలామంది ఊహిస్తూ ఉన్నారు. మరి ఈ ఊహలో నిజం ఎంత ఉంది అని అంటే, ఈ గోల్డ్ రూపంలో వచ్చిన ఈ ముడుపుల సొమ్ము మొత్తం, ఈ గోల్డ్ మొత్తం భారతీ రెడ్డికే చేరింది అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీడియాలో వస్తున్న కథనాలు. కాకపోతే ఇందులో మరి వెంకటేష్ నాయుడు వ్యవహారం మనం ఒకసారి చూసుకున్నామంటే కనుక సిట్ అధికృతంగా ఎటువంటి వీడియోని కానీ, ఫోటోని కానీ బయటకు రిలీజ్ చేయలేదు ఇంతవరకు. వెంకటేష్ నాయుడు ఫోన్లో రిట్రీవ్ చేసిన డేటాలో ఆయన నోట్ల కట్టలు లెక్క పెట్టుకుంటున్న వీడియోలు కావచ్చు, చార్టర్డ్ ఫ్లైట్లలో తిరుగుతున్న వీడియోలు కావచ్చు, తమన్నాతో తీసుకున్న ఫోటోలు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసిన ఫోటోలు కావచ్చు, ఇవేవి సిట్ అధికృతంగా బయటకేమి రిలీజ్ చేయలేదు. కానీ మీడియాలో ఇవన్నీ బాగా ప్రాచుర్యం పొందాయి. మరి ఇది నిజమా కాదా అని నిర్ధారించుకునే దాంట్లో దాదాపుగా ప్రజా కోర్టులో అయితే ఇది నిజమని తేల్చేసుకున్నారు. ఈ చూసిన దాని ప్రకారంగా లేదు, కాదు, కూడదు అని అనుకుంటే ఇప్పుడు వెంకటేష్ నాయుడు భార్య చేత ఆ ఫోన్లో ఉన్న డేటాని మొత్తాన్ని ఈ సిట్ పలానా అధికారి దాన్ని బయటకు రిలీజ్ చేస్తున్నాడు, మా పర్సనల్ డేటా కూడా ఉంది కాబట్టి అందులో మీరు ఆ పని చేయకుండా అడ్డుపడండి అని ఆవిడ కూడా కోర్టుకు వెళ్ళింది. అంటే ఏ అంశాలు బయటకు వస్తున్నాయో అవి అధికృతంగా రాకపోవటం మూలాన జరిగిన నష్టం ఇది. కాకపోతే ఆ వచ్చిన దాంట్లో నిజం ఉందా లేదా అనేది మాత్రం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇందులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని సిట్ గట్టిగా భావిస్తుంది. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో కూడా అదే దాఖలు చేసింది. మరి 400 కోట్ల రూపాయల మేరకు బంగారం రూపంలోనే వీళ్ళకి ముడుపులు అందాయి అనేది కానీ, ఆ బంగారాన్ని గతంలోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఒక ఐఏఎస్ అధికారి భార్య ఈ గోల్డ్ని అటు ఇటు మారుస్తూ విదేశాల నుంచి తీసుకొస్తూ ఇలాగ పట్టుబడిన అంశంలో కొన్ని వార్తలు బయటకు వచ్చిన తరుణంలో కూడా ఈ సిట్ దాని రూపంలో కూడా వెరిఫై చేసింది అనేది ఒక వార్త బయటకు వస్తుంది. అంటే ఈ గోల్డ్ మొత్తం భారతీ రెడ్డికి చేరిందనే ఇంతే. కాకపోతే ఈ గోల్డ్ రూపంలోనే కాకపోయినప్పటికీ భారతీ సిమెంట్స్లో సిట్టు విచారణకై వెళ్ళి అక్కడ సెర్చింగ్ చేసిన దాంట్లో ఈ ముడుపుల సొమ్ములు ఈ భారతీ సిమెంట్స్ ఖాతాలోకి కూడా వెళ్ళినట్టుగా, అంటే గతంలో మిథున్ రెడ్డికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ ఖాతాలోకి సొమ్ము ఏ విధంగా వెళ్ళిందో అది మళ్ళీ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు అనే దాని మీద కూడా బాగా వాకప్ చేయటం జరిగింది. అందులోనే ఈ గోవిందప్ప బాలాజీ హోల్ టైం డైరెక్టర్గా ఉన్నాడు ఈ భారతీ సిమెంట్స్కి అనే దాంట్లోనే కాకుండా
ఇందులో భారతిరెడ్డి వ్యవహార శైలిని కూడా కొంత బయటకు తీయటానికే సిట్ అక్కడ సోదాలు నిర్వహించిందనేది కూడా ఆ రోజున బయటకు వచ్చిన వార్త. అందులో కూడా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ భారతీ సిమెంట్స్ ఖాతాల్లో కూడా ఉన్నాయి అనేది కూడా సిట్టు గుర్తించింది. వీటన్నిటినీ ఈ రోజున ఈ ఛార్జ్ షీట్లో పొందుపరచబోతూ ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పుడు అరెస్టులు జరిగి 90 రోజులు అవుతున్న కారణానికి ఏదో ఒక ఛార్జ్ షీట్ అయితే ఖచ్చితంగా దాఖలు చేయాలి. ఆల్రెడీ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. కానీ ఇందులో వీళ్ళ పాత్ర ఏముంది, వీళ్ళని బయటకు వెళ్ళనిస్తే వీళ్ళు ఇంకా ఎవరెవరిని ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పుడు మరి సిట్ కూడా కోర్టుకి వివరించాలి. యాక్చువల్గా అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరికి ముందస్తు బెయిల్ కానీ తరువాత అరెస్ట్ అయిన తర్వాత కానీ రెగ్యులర్ బెయిల్ కానీ వచ్చిన దాఖలాలు ఏమి లేవు. ఎందుకంటే వాసుదేవరెడ్డి కానీ లేకపోతే విజయసాయి రెడ్డి కానీ వీళ్ళు విజయసాయి రెడ్డి ఏం బెయిల్ దాఖలు చేయలేదు, ఆయన్ని సిట్టు పెద్ద పట్టించుకుంటున్నట్టు కూడా ఏం కనపట్ల. కాకపోతే వాసుదేవరెడ్డి ఒకసారి ముందస్తు బెయిల్ని అప్లై చేసి ఫెయిల్ అయి ఉన్నాడు. ఇప్పుడు నేను అరెస్ట్ అయితే రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా, అరెస్ట్ అయిన వెంటనే బెయిల్ నేను అప్లై చేసుకుంటే ఇవ్వటానికి సిట్టు సుముఖంగా ఉంటుందా లేదా అనే దాని మీద కూడా చాలా రకాలైన మ్యానిపులేషన్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇందులో ఏజీ గారు ఏదో మరి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మ్యానిపులేట్ చేసేయటానికి ఆయన మీద ప్రభావం చూపించడానికి కొంత ప్రయత్నాలు చేశాడనే దాని మీద కూడా కొన్ని రకాలైన వార్తలు కూడా బయటకు వచ్చాయి. నిజం ఏమిటనేది ఆ పెరుమాళ్ళకి ఎరుకైనప్పటికీ గాను కుంభకోణం జరిగిందా లేదా అనే అంశంలో మాత్రం ప్రజలందరూ గట్టిగా నమ్ముతున్నారు. కానీ దీన్ని ప్రూవ్ చేయటం ఎలాగా? ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసే దమ్ము ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అని కామెంట్లు పెడుతున్న వాళ్ళు సైతం చాలామంది ఉన్నారు. అందులో కేవలం ఇదేదో జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకున్నప్పటికీ గాను నాకు తెలిసిన ఈ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఈ కూటమి కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అలాంటి సమయంలో ఇప్పుడు ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయబడుతుంది. అందులో అనేక రకాలైన పేర్లు ఉండబోతున్నాయనేది ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యాక్చువల్గా వాళ్ళైతే తెల్లారుజాము వరకు ఈ ఛార్జ్ షీట్ మొత్తాన్ని ప్రిపేర్ చేయటం కానీ దాన్ని ఓ పెద్ద ట్రంక్ పెట్టెలో భద్రపరచడం కానీ జరిగింది. మరి ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఏసీబీ కోర్టులో దాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక దాంతోపాటుగా ఇప్పుడు అనేక మ్యానిపులేషన్స్ ఈ రోజున బయటకు వస్తున్న దాని ప్రకారంగా యాక్చువల్గా ఇప్పటికైతే వెంకటేష్ నాయుడు వ్యవహారం అయితే కొంచెం పక్కకి జరపబడింది. ఇందులో ఇది కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడుకో లేకపోతే లోకేష్కో ఇతను బాగా అనుంగు మిత్రుడు అన్నట్టుగా ఎక్స్పోజ్ చేసే కార్యక్రమాలు వైసీపీ కానీ సాక్షి పేపర్ కానీ చేసినప్పటికీ అనేక రకాలైన మిగతా ఆధారాలన్నింటినీ కూడా ఈ ఛార్జ్ షీట్లో ఏం పెట్టబడతాయో అవన్నీ ఈ రోజున బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి అవన్నీ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ సాక్షి ఇంకా వేరే రూపంలో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్లేట్ ఫిరాయిస్తారనేది కానీ జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డికి అసలు సంబంధమే లేదని చెప్పడానికి వాళ్ళు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తారనేది కానీ చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ ఛార్జ్ షీట్లో భారతిరెడ్డి పేరు ఉంటుందా ఉండదా అనేది మాత్రం సస్పెన్స్గానే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.